కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం లింగంపర్తి రోడ్లో సతమ్మతల్లి గడి వద్ద నుంచి డొక్కా సీతమ్మ సేవా సమితి సభ్యులు మొల్లిపాక నాగేంద్ర ఆధ్వర్యంలో శ్రీరాముని శోభయాత్ర ప్రారంభమైంది. శోభయాత్రలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, వాసవి క్లబ్ సభ్యులు, ఆర్ఎస్ఎస్ సభ్యులు, దయానంద సేవా ఆశ్రమ విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా శ్రీరామనవమి రోజు బైక్లతో ర్యాలీగా శోభయాత్ర చేయడం జరుగుతుందని, సతమ్మతల్లి గుడి వద్ద నుండి లింగంపర్తి, ఏలేశ్వరం, బాలాజీ చౌక్ సెంటర్, పురవీధుల గుండా శోభయాత్ర కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో గోవిందు, గట్టం వెంకటరమణ, సిరిఫుడ్ కృష్ణ, పిరాట్ల రవి, పాబోలు దేవి, పాదుర్తి సురేష్, ప్రగల్లపాటి కామేష్, కటకం కిరీటి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచ మానవాళికి ఆదర్శమైనటువంటి శ్రీరామచంద్ర ప్రభు ఈరోజు శ్రీరామచంద్ర ప్రభు శోభయాత్ర జరుపుకోవడానికి 50 మంది ప్రజానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్. ఈరోజు ఏలేశ్వరంలో గత 4 సంవత్సరాల నుంచి కూడా శ్రీరామ శోభయాత్ర చేసుకోవడం అనేది లోక కళ్యాణం కోసం, లోకం సుభిక్షంగా ఉండడం కోసం, హిందువులందరూ కూడా ఏకతాటిపై మన ఐక్యతను చాటుకోవడం కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నాము. అలాగే మన ఆదర్శమూర్తైన రామయ్య గొప్ప గుణాలు, ఆదర్శ జీవితం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. విజయం అంటే బలం ఉంటే సరిపోదు, మన ప్రతి మనిషిలో కూడా దయ, ఓర్పు గుణాలు ఉంటేనే మనం విజయం సాధించగలమని ఆయన మనకి నిరూపించాడు. అలాగే తల్లిదండ్రుల మాటకు విలువివ్వడం, కష్టంలో కూడా ఓర్పును కోల్పోకుండా ఉండడం, ధర్మంపై ఏకతాటిగా నిలబడడం, ఇలాంటి ఎన్నో గుణాలను ఆయన మనకు చాటి చెప్పారు. అలాగే మనమందరం కూడా హిందువులం, ధనస్సు విరిచి అంత దేవుళ్ళం కాకపోయినా మనసు విరవని మామూలు మనుషులుగా మనమంతా ఏకతాటిపై నిలబడి మనమందరూ హిందూ ఐక్యతను చాటుకోవాలని కోరుకుంటున్నాం. నమస్కారం. మన ఏలేశ్వరం గ్రామంలో గత 4 సంవత్సరాలుగా ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగా సాయంకాలం 3 గంటల నుండి ఇదే ప్లేస్లో నుండి లింగంపర్తి రోడ్డు సత్తమ్మతల్లి అమ్మవారి దేవాలయం నుండి శ్రీరాములు శోభయాత్ర ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఏలేశ్వరం పరిసర ప్రాంత ప్రజలందరూ, హిందూ బంధువులందరూ ఒక్కతాటిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా అంతా సిద్ధంగా ఉండి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ చేరుకుని విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కావున అదేవిధంగా ప్రతి గ్రామంలో శ్రీరామనవమికి ఇటువంటి సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. ఈ యొక్క కార్యక్రమాలు అందరూ హిందూ బంధువులంతా ఒక్కటై ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా చేసుకోవాలని చెప్పేసి, ఈ యొక్క శ్రీరాముని ఆశీస్సులు అందరూ పొందాలని చెప్పేసి మరీ కోరుకున్నాను. జై శ్రీరామ్.